నమస్తే. ప్రజెంట్ మనం నల్లగొండ పట్టణంలో ఉన్నాం. ఇక్కడ ఎన్నికల కౌంటింగ్ కూడా మరి సజావుగానే కొనసాగుతూ ఉంది. నిన్న రాత్రి కొంత ఆలస్యమైనప్పటికీ కూడా ఉదయం నుంచి ఎన్నికల సిబ్బంది ఈ ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. సుమారుగా మధ్యాహ్నం 1 కావస్తా ఉన్నది. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఉంటే సంబంధించినటువంటి అభ్యర్థి గెలుస్తారు, ఎవరు గెలుస్తారు అన్నటువంటి ఆసక్తి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతోంది. దీనిపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ను కూడా పలు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా పెట్టడం జరిగింది. ఈ ఎమ్మెల్సీలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు తీన్మార్ మల్లన్నతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రాకేష్ రెడ్డి హోరాహోరీగా వాళ్ళైతే పోటీ ఇస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ ఓట్లకు సంబంధించినటువంటి దాంట్లో రాకేష్ రెడ్డి దానికంటే తీన్మార్ మల్లన్న సుమారుగా 25,000 ఓట్ల మెజార్టీతో ఉండడం జరిగింది. అయితే ఇక్కడే అసలైనటువంటి ట్విస్ట్ ఉంది. దీంట్లో సెకండ్ ప్రయారిటీ ఓట్లను లెక్కించాల్సినటువంటి పరిస్థితి. సెకండ్ ఓట్ల ప్రయారిటీని లెక్కిస్తేనే అసలైనటువంటి రిజల్ట్ బయటకు వచ్చేటువంటి ఆస్కారం. ఎందుకంటే సంబంధించినటువంటి అభ్యర్థికైనా కానీ పోలైనటువంటి ఓట్లలో సగం ఓట్లు వస్తేనే అభ్యర్థి విజయం సాధించేటట్టుగా ఎన్నికల అధికారులు వాళ్ళు డిక్లేర్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మల్లన్నకి వచ్చినటువంటి మొదటి ప్రయారిటీ ఓట్లను కనుక చూసుకున్నట్టయితే ఉంటే మొదటి ప్రయారిటీ ఓట్లలో 122,813 ఓట్లు ఆయనకు రావడం జరిగింది. రాకేష్ రెడ్డికి 104,000 ఓట్లు రావడం జరిగింది. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఉంటే ఇంకా 33,000 ఓట్లు మల్లన్నకి కావాలి విజయానికి. కానీ ఇక్కడ వచ్చినటువంటి ఓట్లు 122,000 ఓట్లు. ఇంకా కావాల్సినటువంటి 33,000 ఓట్లు మరి సెకండ్ ప్రయారిటీ ఓట్లలో సాధిస్తేనే మల్లన్న విజయం సాధించినట్టుగా ధృవీకరిస్తారు. అయితే కాసేపటి క్రితమే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కింది నుంచి ఎలిమినేషన్ సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. కింది నుంచి ఎవరైతే తక్కువ ఓట్లు వచ్చినాయో వాళ్ళని ఎలిమినేట్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు ఎన్నికల అధికారులు కాసేపటి క్రితమే డిక్లేర్ చేయడం జరిగింది. దీంట్లో 47 మందిని 52 మంది ఈ ఎన్నికల్లో పోటీ చేస్తే 47 మందిని కూడా వాళ్ళని ఎలిమినేషన్ చేసినటువంటి నేపథ్యం. వీళ్ళకి వచ్చినటువంటి ఓట్లను కనుక చూసుకున్నట్టయితే ఉంటే ఈ 47 మందికి సుమారుగా 11,232 ఓట్లు ఈ ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి వాళ్ళకి రావడం జరిగింది. ఈ 11,232 ఓట్లలో సెకండ్ ప్రయారిటీ వేసినటువంటి ఓట్లు ఎంత అంటే కేవలం 8,000 మందికి మాత్రమే 8,000 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. 8,000 ఓట్లు సెకండ్ ప్రయారిటీలో వాళ్ళు వేయడం జరిగింది. 11,232 ఓట్లలో 8,000 మాత్రమే సెకండ్ ప్రయారిటీగా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు వేసినటువంటి ఓట్లు కేవలం మొదటి ప్రాధాన్యత వేసి రెండో దాన్ని వదిలిపెట్టినటువంటి వాళ్ళు చాలా దాదాపుగా 3,000 చిల్లర మంది వాళ్ళు వేయలేదు. సెకండ్ ప్రయారిటీ ఓట్లు వేసినటువంటి వాళ్ళు కేవలం 8,000 ఓట్లు మాత్రమే సెకండ్ ప్రయారిటీలో పోల్ కావడం జరిగింది. ఈ 8,000లో చూసుకున్నట్టయితే ఉంటే మల్లన్నకి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పైన 316 ఓట్లు ఆయనకు మెజార్టీ రావడం జరిగింది. అంటే దాన్ని బట్టి చూసినట్టయితే ఉంటే మల్లన్నకి ఈసారి వచ్చినటువంటి మొత్తం ఓవరాల్గా వచ్చినటువంటి ఓట్లు 3,600 ఓట్లు తీన్మార్ మల్లన్నకి ఎలిమినేషన్ చేసినటువంటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఓట్లు. కాబట్టి మొదటి ప్రయారిటీ ఓట్లలేమో 122,000 ఓట్లు మొదటి ప్రయారిటీ ఓట్లు. మరో పక్కన ఇప్పటి వరకు ఎలిమినేషన్ అయినటువంటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఓట్లు 3,600 ఓట్లు. దీంతో కలుపుకుంటే సుమారుగా 126,000 ఓట్లు అయితే ఇప్పటివరకు అయితే మల్లన్న సంపాదించడం జరిగింది. ఇంకా కావాల్సినటువంటి ఓట్లు కూడా దరిదాపుగా ఇంకా 29,000 ఓట్లు మల్లన్నకి గెలవాలంటే ఇంకా 29,000 ఓట్లు కావాలి. మరి ఈ 29,000 ఓట్లు ఏ విధంగా వస్తాయంటే ఇక్కడ ఉన్నటువంటి ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తి స్థాయిలో కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు 47 మందిని ఎలిమినేషన్ చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి కీలకమైనటువంటి మరో అభ్యర్థి అశోక్ కుమార్కి సంబంధించినటువంటి ఓట్లను కనుక చూసినట్టయితే ఉంటే ఆయనకు 29,766 ఓట్లు రావడం జరిగింది మొదటి ప్రయారిటీ ఓట్లు. ఇప్పుడు ఆయన యొక్క ఓట్లను కౌంట్ చేస్తూ ఉన్నారు ఎన్నికల సిబ్బంది. ఈ 29,766 మొదటి ప్రాధాన్యత ఓట్లలో వేస్తే దీంట్లో మనకు తెలిసినటువంటి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 18,000 మంది మాత్రమే సెకండ్ ప్రయారిటీ ఓట్లను వేయడం జరిగింది. 18,000 మాత్రమే ఇప్పుడు కౌంట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ 18,000లో తీన్మార్ మల్లన్నకి సుమారుగా సగం ఓట్లు 9,000 ఓట్లు వస్తాయని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒకవేళ కనుక 9,000 ఓట్లు కనుక మల్లన్నకు వచ్చినట్టయితే ఉంటే కలుపుకుంటే 1,26,000కి ఈ 9,000 కలుపుకున్నట్టయితే ఉంటే ఖచ్చితంగా 1,35,000 వరకు 1,35,000 వరకు 1,35,000 వరకు చేరుకున్నటువంటి ఆస్కారం. దీని తర్వాత జరిగేటువంటి దాంట్లో బీజేపీ పార్టీ అభ్యర్థికి సంబంధించిన ప్రేమేందర్ రెడ్డి ఓట్లలో ఈయనకు 20,000 ఓట్లు కావాలి. గెలవాలంటే ప్రేమేందర్ రెడ్డికి సంబంధించినటువంటి ఓట్లలో 20,000 ఓట్లు కావాలి. ఆయనకు పడ్డటువంటి ఓట్లను కనుక మనం చూసుకున్నట్టయితే ఉంటే 43,000 ఓట్లు మొదటి ప్రాధాన్యతలో బీజేపీ పార్టీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి పడ్డాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ దీంట్లో 43,000లో కేవలం మరి ఒక 30 నుంచి 35,000 మంది మాత్రమే సెకండ్ ప్రయారిటీకి ఓట్లు వేసేటువంటి ఆస్కారం ఉంటుంది. మరి దీంట్లో ఏ విధమైనటువంటి ఫలితం ఉంటుందన్నటువంటి ఆసక్తి అందరిలో కనబడతా ఉన్నది. ఈసారి
మల్లన్న కానీ మల్లన్న సంబంధించినటువంటి టీం కానీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ ఈ యొక్క ఓట్లని బీజేపీ పార్టీ అభ్యర్థికి పడ్డటువంటి ఓట్లను లెక్కిస్తే విజయం ఖాయం దరిదాపుగా ఖాయం అవుతుంది మల్లన్న అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. చూడాలి మరి ఈ యొక్క సంబంధించినటువంటి బీజేపీ పార్టీ అభ్యర్థి నుంచి మరి తిన్మార్ మల్లన్నకి సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఏ విధంగా పడ్డాయనేది కూడా చూడాలి. అంతేకాకుండా ఇప్పుడు అశోక్కు సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతూ ఉంది. అశోక్ పడ్డటువంటి ఓట్లలో కూడా మల్లన్నకే ఎక్కువ వస్తుందని చెప్పేసి భావిస్తా ఉన్నారు. ఎందుకంటే నల్గొండ పట్టణానికి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు మల్లన్న కానీ ఇక్కడ మల్లన్న కానీ మరో పక్కన అశోక్ కానీ వీళ్ళిద్దరు కూడా నల్గొండకు సంబంధించినటువంటి వ్యక్తులు. దీంట్లో మొదటి ప్రయారిటీ అశోక్ వేసినప్పటికీ రెండో ప్రయారిటీలో మల్లన్నకి ఎక్కువ ఓట్లు పడ్డాయి అన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇక్కడ మనకు సంబంధించినటువంటి ఈ యొక్క కౌంటింగ్ కేంద్రంలో మొదటి నుంచి కూడా ఉంటున్నటువంటి వ్యక్తి ఇక్కడ కౌంటింగ్ లో ఏజెంట్ గా పనిచేసినటువంటి ఒక్కొక్కసారి వ్యక్తితోటి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ప్రవీణ్, ఏంటిది అసలు ఈ కౌంటింగ్ లో ఏం జరుగుతా ఉన్నది? ఇక్కడ 47 మంది ఎలిమినేషన్ అయినట్టుగా తెలుస్తా ఉంది. ఏం జరుగుతా ఉన్నది లోపల? ఇప్పుడైతే మంచిగానే ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతూ ఉంది. అక్కడ ఉన్న 47 మందిని ఇప్పటికే ఎలిమినేట్ చేసిండ్రు. ఇంక మిగతా ఇప్పుడు అశోక్ సార్ గారిది ఉంది, తర్వాత ఇంకా ప్రేమేందర్ రెడ్డి గారిది కూడా ఇప్పుడు ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా ఉన్నారు. ఇక వీళ్ళు సెకండ్ ప్రీ రేట్ ఓట్లు లెక్కింపు జరుగుతూ ఉందన్న. ఇక్కడ ఈ సెకండ్ ప్రీ రేట్ ఖచ్చితంగా మల్లన్న గారే గెలుస్తారని చెప్పేసి కూడా మేము వ్యక్తం చేస్తున్నాం. ఎట్లా అంటే మీరు చూడడం జరుగుతా ఉందా పేపర్? అక్కడ మేము ఏజెంట్లుగా వర్క్ చేస్తున్నాం అన్న. ప్రతి బూత్ గురించి చూసినాము. కాకపోతే అది సెకండ్ ప్రీ రేట్ మొత్తం మల్లన్న గారికే పడ్డదన్న. అంటే ఆల్రెడీ ఫస్ట్ ప్రీ రేట్ ఓట్లు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు సెకండ్ ప్రీ రేట్ ఓట్లు నడుస్తున్నాయన్న. ఇక్కడ ప్రజెంట్ అయితే సాధారణంగా మంచిగానే ఎలక్షన్ కౌంటింగ్ వాళ్ళు ఎలక్షన్ ఆఫీసర్స్ పకడ్బందీగా ఓటింగ్ లెక్కింపు జరిపిస్తున్నారన్న. ఇక్కడ అశోక్ సార్ సంబంధించినటువంటి ఓట్ల సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నది, ఓట్ల లెక్కింపుకు సంబంధించింది. అయితే ఈయనది మనం ఆ సంబంధించినటువంటి ఓట్ల లెక్కించేటువంటి క్రమంలో దాంట్లో మల్లన్నకి ఎక్కువ వస్తా ఉన్నాయా లేకపోతే రాకేష్ రెడ్డికి ఎక్కువ వస్తా ఉన్నాయి? దీన్ని అబ్జర్వేషన్ చేసేటువంటి మల్లన్నకే ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ మల్లన్న గారికి సెకండ్ ప్రీ రేట్ లో ఓట్లు కూడా చాలా వేసిండ్రు. ఫస్ట్ ప్రీ రేట్ లో పోవడానికి గల కారణం దాంట్లో కొన్ని రిజెక్ట్ అయిన ఓట్లు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ప్రీ రేట్ లో మనం గెలవలేకపోయాము. ఎందుకు అన్ని నిజమేనా? అంత 30,000 దగ్గర అవన్నీ కూడా ఇది మురిగిపోయినట్టుగా అవన్నీ పనికి రాకుండా అయినటువంటి వాళ్ళు ఏం చేసినారంటే అక్కడ గ్రాడ్యుయేట్స్ అంతా జై మల్లన్న జై ఇట్లా మల్లన్న అభిమానులు అని చెప్పేసి కొందరు టిక్కులు పెట్టడం, ఓన్లీ ఇట్లా చేయడం ద్వారా కొన్ని ఓట్లు అన్ని రిజెక్ట్ కావడం ద్వారా ఇప్పుడు మనకి ఇలా ఫస్ట్ ప్రీ రేట్లో నష్టపోవడం జరిగింది. లేకపోతే ఫస్ట్ ప్రీ రేట్ ఓట్లో మల్లన్న గారు ఎప్పుడో విజయం సాధించేవారు. ఈ పాటికి ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి కూడా క్యాండిడేట్ కూడా ఉండే వ్యక్తి అన్న. కాబట్టి ఇప్పుడు ఏమంటే మనం ఈ రెండో ప్రీ రేట్ ఓట్లలో ఇప్పుడు అశోక్ సార్ పైన అశోక్ సార్కి ఉన్న దాంట్లో ఉన్న ఎవరికన్నా మల్లన్నగా భారీగానే వస్తాయన్న. ఏం తక్కువ యాక్సెప్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే భారీగా వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టాభద్రులు మల్లన్న గారికి పట్టం కట్టారు. ఎందుకంటే ఇక 10 ఏళ్ళుగా పరిపాలించిన వ్యక్తి, 10 ఏళ్ళుగా ప్రతిపక్షం నుండి కొట్లాడిన వ్యక్తి కాబట్టి మల్లన్న గారికి ఓట్లు వేసారన్న. గట్టి పోటీ అయితే ఆయన గట్టి పోటీ ఇవ్వడం జరిగింది. కాకపోతే లేదంటలేము. కాకపోతే కూడా ఎక్కువ గ్రాడ్యుయేట్స్ మాత్రం మల్లన్నకే వేసారన్న. ఇప్పుడు అశోక్ సార్ దాంట్లో మల్లన్నకు వస్తుంది మెజార్టీ అని అంటా ఉన్నావు. బరాబర్ వస్తుంది. ఇప్పుడు అశోక్ తోటి తేలేటువంటి ఫలితం కాదు. నెక్స్ట్ ప్రేమేందర్ రెడ్డికి పడ్డటువంటి ఓట్లలో ఎట్లా ఉంటుంది అంటే బరాబర్గా ఇప్పుడు ప్రేమేందర్ రెడ్డి గారు కూడా ఫస్ట్ ప్రీ రేట్లో వేసారు కాబట్టి సెకండ్ ప్రీ రేట్లో మల్లన్న గారికి కూడా వేసారని ఖచ్చితంగా అయితే మేము నమ్ముతాను. వేసారు కూడా. ఎందుకంటే అక్కడ ఏజెంట్లు ప్రతి ఒక్క బూత్లో తిరిగాము మేము. మెజార్టీగా సెకండ్ ప్రీ రేట్లో మొత్తం మల్లన్న గారికి వేసారన్న. ఓకే, బరాబర్ అక్కడ ఉండి చూసినాం కాబట్టి అక్కడ ఉన్న ఏజెంట్లుగా పనిచేసినాం మేము. ప్రతి ఒక్క బూత్ తిరిగాను. ప్రతి ఒక్క బూత్లో సెకండ్ ప్రీ రేట్ మల్లన్న గారికి వేసిరన్న. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికైతే ఇక్కడ ప్రవీణ్ చెప్తున్నటువంటి అంశం ఒకసారి చూసుకోవచ్చు. ఎలిమినేట్ అయినటువంటి లిస్ట్ కూడా మనకు రావడం జరిగింది. ఇక్కడ మొత్తం 47 మందిని ఎలిమినేట్ చేయడం జరిగింది. సరే ఒకసారి ఫోకస్ చేసుకో. 47 మందిని ఎలిమినేట్ చేసినటువంటి లిస్టును కూడా బయటికి రావడం జరిగింది. ఇక మిగతా ఉన్నటువంటి నెక్స్ట్ ఇప్పుడు జరిగేటువంటి వ్యవహారం ఏంటిదంటే అశోక్కు సంబంధించినటువంటి 29,000 ఓట్లని ఖచ్చితంగా వాటిని అన్నిటి కూడా విప్పాలి. ఎందుకంటే దాంట్లో సెకండ్ ప్రయారిటీ ఇచ్చిందా, సెకండ్ ప్రయారిటీకి ఓట్లు వేసిందా లేదనేది తెలియడానికైనా కానీ ఇక్కడ ఖచ్చితంగా 29,000 ఓట్లని లెక్కించాల్సినటువంటి పరిస్థితి, విప్పాల్సినటువంటి పరిస్థితి. దాంట్లో మరి ఎన్ని పోలైనాయి 29,000 ఓట్లలో సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఎన్ని పోలైనాయి అనేటువంటి దానిపైన అధికారులు అయితే దాని మీద ఫోకస్ అయితే పెట్టడం జరిగింది. ఇక రాకేష్ రెడ్డికి సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్టయితే రాకేష్ రెడ్డికి మొదటి ప్రయారిటీ ఓట్లలో ఆయనకు వచ్చినటువంటి ఓట్లను కనుక మనం చూసుకున్నట్టయితే 1,04,000 ఓట్లు, 1,04,000 ఓట్లు ఆయనకు రావడం జరిగింది. 1,22,813 ఓట్లేమో మల్లన్నకు రావడం జరిగింది. సరే మొత్తానికి కంపేర్ చేసుకున్నట్టయితే విజయానికి మల్లన్నకు కేవలం ఇంకా
29,000 ఓట్లు కావాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఎలిమినేట్ అయినటువంటి వ్యక్తుల యొక్క సెకండ్ ప్రయారిటీ ఓట్లను లెక్కించిన తర్వాత మరో పక్కన మరో 3,000 ఓట్లు సెకండ్ ప్రయారిటీ ఓట్లలో ఎలిమినేషన్ అయినటువంటి దగ్గర నుంచి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి 3,000 ఓట్లు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. దాంతో కలుపుకుంటే రాకేష్ రెడ్డికి 1,07,000 వరకు చేరుకుంటాడు. కాబట్టి ఇద్దరి మధ్యలో డిఫరెంట్ చాలా ఉన్నది. కానీ ఇక్కడ సెకండ్ ప్రయారిటీ ఓట్లలో మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏమైనా పుంజుకుంటారో లేదనేది కూడా మరి కాసేపట్లో తెలుస్తుంది. ఎందుకంటే అశోక్ యొక్క ఫలితం ద్వారా ఇప్పుడు ఇచ్చేటువంటి ఫలితం ద్వారా అశోక్ వేసినటువంటి ఓట్లలో సెకండ్ ప్రయారిటీ మల్లన్న కేసిందా లేకపోతే బీఆర్ఎస్ కేసిందా లేకపోతే ఇంకెవరి కేసిందా అనేది కూడా ఇప్పుడు మరి కాసేపట్లో తేలేటువంటి అవకాశం అయితే ఉన్నది. మొత్తానికైతే ఈ యొక్క ఫలితం ఈ తుది ఫలితం అనేది బీజేపీ పార్టీ అభ్యర్థి యొక్క ఓట్లను లెక్కిస్తేనే తుది ఫలితం వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇది కూడా పూర్తి అయ్యేసరికి సుమారుగా సాయంత్రం 4 నుంచి 5 గంటల సమయంలో ఎవరు గెలిచిండ్రు అన్నటువంటిది వాళ్ళు పక్కాగా ఎన్నికల అధికారులు ధృవీకరించేటువంటి ఆస్కారం అయితే ఉంది. చాలా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి సైతం కూడా ఆయన చెప్తా ఉన్నాడు, ఆయన కూడా ధీమాగా ఉన్నాడు. ఆయన కూడా కౌంటింగ్ కేంద్రంలో ఉండి అన్నిటిని కూడా సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియను పరిశీలిస్తా ఉన్నాడు. నిన్న కొన్ని ఆరోపణలు కూడా చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి అక్కడ ఎన్నికల అధికారులు సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదులను కూడా పట్టించుకోవట్లేదు, పూర్తి స్థాయిలో పోలీసులు కానీ ఎన్నికల సిబ్బంది సైతం వాళ్ళ వైపే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైపే అని చెప్పేసి కొన్ని ఆయన చేయడం జరిగింది. దాంతో కొంత కౌంటింగ్ కొంత నిన్న ఆలస్యమైనప్పుడు కూడా ఈ రోజు ఉదయం నుంచి అయితే ఎలిమినేషన్ ప్రక్రియ సజావుగానే కొనసాగుతూ ఉన్నది. ఈ ఎలిమినేషన్ ప్రక్రియలో 47 మందిని ఎలిమినేషన్ చేయడం జరిగింది. ఉన్నటువంటి 5గురు సంబంధించినటువంటి అభ్యర్థుల్లో ప్రధానమైనటువంటి 3 పార్టీలు బీజేపీ ఆర్ కాంగ్రెస్, మరో పక్కన బీఆర్ఎస్, ఈ 3 పార్టీలకు సంబంధించిన వాళ్ళని పక్కన పెట్టినట్టయితే ఉంటే ఇప్పుడు కౌంటింగ్ అయ్యేటువంటి దాన్ని విధానాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే ఎవరైతే అశోక్ సార్ ఉన్నారో అశోక్ సార్ సంబంధించినటువంటి ఓట్లని లెక్కించేటువంటి పనులు అధికారులంతా నిమగ్నం అయిపోయారు. ఈ దీంతో ఒక క్లారిటీ అయితే ఖచ్చితంగా వస్తుందని అయితే మనం కూడా అనుకోవచ్చు. ఎందుకంటే సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఎక్కువ పడ్డటువంటి ఎవరికి పడ్డాయి అంటే ఒకవేళ కనుక అశోక్ సార్ ఓట్లలో సెకండ్ ప్రయారిటీ ఓట్లు కనుక బీఆర్ఎస్ పార్టీ కనుక ఎక్కువ ఓట్లు పడ్డట్టు ఉంటే కొంత మరి ఉత్కంఠంగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మరి పట్టభద్రులు సెకండ్ ప్రయారిటీ ఓట్ని ఎవరికి వేసింది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారబోతా ఉన్నది. ఎప్పుడు కూడా ఇప్పుడు జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో గతంలో కూడా మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిచినటువంటిది చరిత్ర ఎక్కడ లేదు. ఈ రెండో ప్రాధాన్యత ఓటుతుంటే డిసైడ్ అయింది. కాబట్టి ఈ యొక్క రెండో ప్రాధాన్యత ఓటు అనేది కూడా చాలా కీలకంగా ఉంది. అందుకోసం అని చెప్పేసి అభ్యర్థులు సైతం కౌంటింగ్ కేంద్రాల నుంచి బయటకు రావట్లేదు. వాళ్ళకు ఉన్నటువంటి ఏజెంట్లకి సలహాలు సూచనలు అయితే ఇస్తా ఉన్నారు. కావాల్సినటువంటి మల్లన్న కావాల్సినటువంటి ఓట్లు మరోసారి చెప్తా ఉన్నా, విజయానికి 29,000 ఓట్లు ఆయనకు కావాల్సి ఉంటే మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి 48,000 ఓట్లు ఆయన విజయాన్ని సాధించాలంటే 48,000 ఓట్లు కావాలి. ఇంకా మిగిలినటువంటి బీజేపీ పార్టీ అభ్యర్థి ఓట్లు ఉన్నాయి. మరో పక్కన ఇండిపెండెంట్ అయినటువంటి అశోక్ సార్ సంబంధించిన ఓట్లు ఆ లెక్కింపు అయితే కొనసాగుతూనే దీనిపైన ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.